డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం యాన్ గురించి చెప్పుకున్నాం. యాన్ అనేది ఎక్కడెక్కడ వస్తుందో అనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సరదాగా ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేసుకున్నాం. దాంతో ఒక ఆర్టికల్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏ గురించి మనం చెప్పుకున్నాం అంటే ఏని యాన్ అనేది ఓవెల్ సౌండ్కి పెట్టి అదే అర్థం వస్తుంది కదా, మిగతాట్లు ఏ చెప్పి ఏతో సరిపెట్టేయండి అంటారు. కానీ నేను అక్కడ సాటిస్ఫై అవును. ఏ అనే దాని మీద కూడా మీరు పూర్తి అర్థం అవగాహన ఉండాలి. సో అందుకంటే ఏ ఒక్క మార్కు పోకూడదనే ఉద్దేశంతో ఏ మీద కూడా కొన్ని డిస్క్రిప్షన్స్ ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఏ అంటే ఒక అని అర్థం, ఏ అన్న ఒక అర్థం. ఈ ఆర్టికల్స్ అనేవి గ్రామర్లో ఏ పార్ట్కి చెందింది, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందింది, ఏ విభాగానికి చెందిందంటే ఈ ఆర్టికల్స్ అనేవి యాడ్జెక్టివ్స్. అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటండి? యాడ్జెక్టివ్ అంటే ఒక మనిషి యొక్క గుణాన్ని కానీ లక్షణాన్ని కానీ తెలియజేస్తుంది. చూడండి, రామ ఈజ్ ఎ గుడ్ బాయ్, మంచివాడు. ఎవరో రాముడికి సంబంధించింది. ఈజ్ ఎ గుడ్ అనేటువంటి లక్షణం ఒక నౌన్ని యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. అలాగే మధు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇంటెలిజెంట్ అనేది వాడి యొక్క లక్షణం, మధు గురించి రెఫర్ చేస్తుంది. అలాగే రాజా ఈజ్ ఎ పూర్ బాయ్. పూర్ అంటే ఏంటి? అతని యొక్క స్థితిని తెలియజేస్తుంది. సో ఇవన్నీ యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా ఏం తెలియజేస్తాయి? నాకు తెలిసినంత వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్స్ ఇచ్చినంత ఇన్ఫర్మేషన్, ఒక నౌన్ గురించి యాడ్జెక్టివే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హీ ఈజ్ రామ అని పేరుని చెప్తా. హీ ఈజ్ టాల్, అది యాడ్జెక్టివ్ లక్షణం, పొడవుగా ఉంటాడు. హీ ఈజ్ ఫెయిర్, తెల్లగా ఉంటాడు. అలాగే అతను ఈజ్ ఎ గుడ్ బాయ్, అతని యొక్క లక్షణాన్ని గుణాలని తెలియజేస్తుంది. అదేవిధంగా యాడ్జెక్టివ్ ఏం తెలియజేస్తుంది? క్వాలిటీ తెలియజేస్తుంది. ఇట్ ఈజ్ ఎ గుడ్ బుక్, దాని యొక్క క్వాలిటీ. ఇట్ ఈజ్ ఎ చీప్ బుక్, దాని యొక్క క్వాలిటీ తెలియజేస్తుంది. అలాగే క్వాంటిటీ, దెర్ ఇస్ 2 tons ఆఫ్ ఐరన్. అలాగే దెర్ ఆర్ 3 grams ఆఫ్ 3 liters ఆఫ్ మిల్క్. సో ఇలాగా క్వాలిటీ తెలియజేస్తుంది, క్వాంటిటీ తెలియజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ని కూడా తెలియజేస్తుంది. 20 students అటెండెడ్ ద క్లాస్. ఇక్కడ నెంబర్ని కూడా తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్స్ అనేవి ఏ అనేది ఒక అని నెంబర్ని తెలియజేస్తుంది కాబట్టి ఇవి నెంబర్ని తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవి యాడ్జెక్టివ్స్ జాబితాలోకి వచ్చినాయి. అదేవిధంగా ఏదైనా ఒక వ్యక్తి గురించి, ఒక దేని గురించి, ఏ నౌన్ గురించి అయినా ఇది దిస్ దట్ అని చెప్పి వివరించి చెప్పేటప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ ఎ బుక్, దట్ ఈజ్ ఎ బుక్, దిస్ ఈజ్ ద బుక్ అని వివరించి చెప్పేటప్పుడు, డెమాన్స్ట్రేట్ చేసి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్స్ని మనం ఉపయోగించుకుంటాం కాబట్టి వీటిల్ని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అనేటువంటి ఏ గురించి గత క్లాస్లో తెలుసుకున్నాం. యాన్ గురించి, ఏ గురించి తెలుసుకున్నాం. ఏ అంటే ఒక అనేటువంటి ఒకే అర్థమా? కాదు. ఏ అంటే ఒకే కాదు, ఒకనొక, ఏదైనా, మరొక, అనేకమైన, అది కానీ ఇది కానీ, గివ్ మీ ఎ పెన్ ఆర్ ఎ పెన్సిల్, గివ్ మీ ఎన్ ఎరేజర్ ఆర్ ఇంక్ రిమూవర్. సో అది కానీ ఇది కానీ అని సందర్భాన్ని బట్టి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఏ గివ్ మీ ఎ పెన్, ఓ పెన్ ఎవరా అంటాం. గివ్ మీ ఎ బుక్, గివ్ మీ ఎ టవల్ అంటాం. అంటే ఏంటి? ఏదో టవల్ ఎవరా. ఇక్కడ ఏ యొక్క అర్థం ఏంటి? ఏదో ఒక అని అర్థం. లేకపోతే గివ్ మీ ద టవల్ విచ్ ఐ బాట్ యెస్టర్డే, గివ్ మీ ద టవల్ అని పర్టికులర్గా టవల్స్ చాలా ఉంటాయి. ఆ టవల్ ఏమన్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అలాగే గివ్ మీ ఏ పెన్, ఏదో పెన్ ఎవరా సంతకం పెట్టాలంట. అలాగే గివ్ మీ ద పెన్ ఆన్ ద టేబుల్ మీద ఉన్న ఆ పెన్ మాత్రమే ఇయ్యి అని పర్టికులరైజ్ చేసినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. జనరల్గా ఇండెఫినెట్గా, డెఫినెట్నెస్ లేనప్పుడు ఇండెఫినెట్ ఏదో ఒకటి అని చెప్పినప్పుడు ఏ వస్తుంది. ఇక్కడ గివ్ మీ ఏ పెన్, గివ్ మీ ఏ బుక్, గివ్ మీ ఏ టవల్ అని చెప్పినప్పుడు ఏదో ఒక అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక, చూడండి, అతడు ఒక బాలుడు, ఈజ్ ఏ బాయ్. ఇది ఒక కలము, ఇట్ ఈజ్ ఏ పెన్.
హీ ఈజ్ ఎ డాక్టర్, హీ ఈజ్ ఎ ప్రొఫెసర్ అని ఒక వ్యక్తి గురించి ఇంట్రొడక్టరీలో చెప్పినప్పుడు కానీ, డెమాన్స్ట్రేట్ చేస్తూ చెప్పినప్పుడు కానీ ఒక అనే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒకనొక ఎప్పుడు వస్తుందో తెలుసు, ఒక అనేది తెలుసు. నెక్స్ట్ ఈ సమ్వన్, ఈ ఏకి ఎవడో ఒక డాక్టర్ అలా వెళ్ళిపోతున్నాడు, ఎవడో లాయర్ ఎవడో అలా పోతున్నాడు రా, ఆడెవడో బెగ్గర్ రా, ఎవడో మనకు తెలియదు, ఎవడో తెలియనివాడు అన్నోన్ పర్సన్ గురించి చెప్పచ్చు. అలాగే చూడండి, ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ మన్నాడు పలానా క్రిమినల్ ఆ ఏరియాకి రావచ్చు అని చెప్పి అబీట్స్ ఏరియాకి వస్తాడని చెప్పి అబీట్స్ ఏరియాలో మీ ఫ్రెండ్ నిలబెట్టి ఇక్కడ మీరు ఫోన్ చేస్తారు, ఒరేయ్ ఐ థింక్ ఈ టైంలో వాడు రావచ్చు, కరెక్ట్గా అక్కడ ఏం జరుగుతుందని చెప్పు కరెక్ట్గా అంటాడు. ఇక్కడ ఎవ్రీ సీన్ చెప్పాలంట. ఓకే, డాక్టర్ ఎవడో అలా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు, ఏ డాక్టర్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ ఎవరో బస్ షెల్టర్ కింద వెయిట్ చేస్తున్నాడు, ఏ లాయర్ ఎవడోరా కోట్ వేసుకుని ఉన్నాడు, ఆ అడ్రస్ని బట్టి ఐడెంటిఫికేషన్ ఎవరో తెలియదు. ఏ లాయర్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ద బస్ స్టాండ్. నెక్స్ట్ ఆడెవడో బెగ్గర్ ఈజ్ స్లీపింగ్ అండర్ ట్రీ, చెట్టు కిందేమో పడుకున్నాడు. నెక్స్ట్ ఎవడో పోలీస్ మ్యాన్ త్రిబుల్ రైడింగ్ చేసే వాళ్ళని ఆపుతున్నాడు, ఏ పోలీస్ మ్యాన్ ఈజ్ స్టాపింగ్ ద త్రిబుల్ రైడర్స్ అని చెప్పి హలో అని చెప్పి, హలో ఐ హ్యావ్ సీన్ ద మ్యాన్ హూమ్ వీ సస్పెక్టెడ్ ఎస్టర్డే. మరి నేను చూసా, ఇక్కడ ఏం చేయాలి, ఎవడో ఏ డాక్టరు, ఇప్పుడు దాకా ఏ డాక్టరు, ఏ లాయరు, ఏ బెగ్గరు, ఏ పోలీస్ మ్యాన్ ఎవడో అన్నావు. ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ ద మ్యాన్ హూమ్ వీ సస్పెక్టెడ్. ఇక్కడ దా ఎందుకు వాడడం, పర్టికులర్గా వాడని. ఓకే, బీ దేర్, ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఏటీఎం. ఓకే, బీ దేర్, ఐ విల్ కమ్. అంటే ఎవడో తెలియనప్పుడు ఐడెంటిఫై చేసి వాడు అని చెప్పినప్పుడు దా వస్తుంది. అలా లేనప్పుడు ఎవడో ఒక అని కూడా అర్థం వస్తుంది. నెక్స్ట్ అలాగే ఒక డాక్టర్ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే నీ యొక్క వృత్తి ధర్మం చెప్తున్నప్పుడు ఏ డ్యూటీ డాక్టర్ షుడ్ అటెండ్ ఆన్ ద పేషెంట్. ఏ డ్యూటీ డాక్టర్ అన్నాక ఎలా ఉండాలి. అలాగే ఏ స్టూడెంట్ షుడ్ ఒబే ద టీచర్. స్టూడెంట్ అన్నావు టీచర్ని ఒబే చేయాలి, లేకపోతే ఇంకాడు స్టూడెంట్ ఏంటి, టీచర్ చెప్పింది వినాలి, టీచర్ వర్క్ ఇస్తే చేయాలి, అది నేను చేయనంటే కుదరదు, టీసీ ఇచ్చేస్తాడు. అలాగే అదేవిధంగా ఏ డాక్టర్, అలాగే ఏ సిటిజన్ షుడ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్. ఒక పౌరుడు అనేవాడు నేషనల్ ఫ్లాగ్ని గౌరవించాలి. ఈ లక్షణాలతో ఈ వ్యక్తికి ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని కోట్ చేస్తూ చెప్పినప్పుడు ఏ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి, ఏతో స్టార్ట్ అయ్యి. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. అదేవిధంగా ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ వర్త్ టూ ఇన్ బుష్. అదేవిధంగా ఎ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అబౌట్ సైంటిఫికల్లీ. ఇప్పుడు చూడండి, కొన్ని శాస్త్రీయపరంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వాటి యొక్క ధర్మాలను తెలియజేస్తున్నాం. ట్రయాంగిల్ ఉంది, ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. ఒక ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. అలాగే ఒక రెక్టాంగిల్ హ్యాస్ 4 sides. ఏ స్క్వేర్ హ్యాస్ 4 equal sides. దీది ఈ లక్షణాలతో ఉంటుంది అని చెప్పేటప్పుడు కూడా ఏ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ. అరే వాట్ ఎ టాల్ బిల్డింగ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఎ సెనోరస్ వాయిస్ హీ హ్యాస్ అని ఆశ్చర్యపడుతూ చెప్పినప్పుడు, ఇక్కడ ఆశ్చర్యార్థకం చెప్పినప్పుడు వాటే అన్నప్పుడు కూడా వస్తుంది. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఏ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీస్. జనరల్గా సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి అని చెప్తుంటారు. ఈ రామ ఇస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, గోదావరి ఇస్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ ఇలా చెప్తుంటారు. కానీ అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో ఏతో ఉపయోగించవచ్చు. అంటే చూడండి, ఎస్ఎం కొంపిల్ల ఈజ్ ఎ మోస్ట్ రిమార్కబుల్ కాల్మిస్ట్. సో ఎస్ఎం కొంపెల్ల అనే ఆయన ఏ మోస్ట్ రిమార్కబుల్ అంటే చాలా గొప్ప కాల్మిస్ట్. అంటే ఎస్ఎం కొంపెల్ల ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఈజ్ ఎ గ్రేట్ కాల్మిస్ట్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్ జర్నలిజం. అనేక వందలాది వేలాది
ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తి. హ్యాన్స్ ఇండియా, డక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్. సో అనేకమైనటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి ఎ గ్రేట్ స్కాలర్ ఆయన. నెక్స్ట్ అదేవిధంగా రామ ఈజ్ ఎ బెస్ట్ సింగర్. రామ ఈజ్ క్లాస్ మొత్తానికి వీడే బెస్ట్ సింగర్ అన్నప్పుడు రామ ఈజ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద క్లాస్. కంపేర్ చేసినప్పుడే డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. జనరలైజ్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాడు గ్రేట్ అన్నప్పుడు ఏ బెస్ట్ సింగర్. సందీప్ ఈజ్ ఏ ఫాస్టెస్ట్ బౌలర్. చాలా ఫాస్టెస్ట్ బౌలర్. అలాగే రవి ఈజ్ ఎ మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్. చాలా తెలివైనడు రైడ్ అంటాం. రవి ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ అంటే తెలివైన. ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్, చాలా తెలివైనడు రా అంటాం. రవి ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ మొత్తానికి తెలివైనడు, అప్పుడు దా వస్తుంది. వేరొక వ్యక్తితో పోల్చి చెప్పినప్పుడు అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీకి దా వస్తుంది తప్ప జనరలైజ్ చేసి చెప్పినప్పుడు దా రాదు, ఏ వస్తుంది. అది మీరు చాలా జాగ్రత్తగా అక్కడ మోస్ట్ వచ్చింది కదా అని దా ముందు పెట్టేయకూడదు. అలాగే మోస్ట్ ప్రొనౌన్ కింద కూడా వస్తుంది. ఆఫ్ ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఐ లైక్ ద గిటార్ మోస్ట్ అన్నప్పుడు దా రాదు అక్కడ. ఓకే, నెక్స్ట్ వెన్ వీ ఇంట్రడ్యూస్ ఏ పర్సన్, అంతకుముందు టెస్ట్లో చేసాం, ఎవరైనా ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు రాసేటప్పుడు వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్ ఇన్ ఎ కింగ్డమ్, అక్కడ కింగ్ ముందు ఏ పెట్టాం. ఆ రాజుకి ముగ్గురు కొడుకులు, ద కింగ్. ఫస్ట్ టైం ఇంట్రడక్టరీలో ఏ వస్తుంది, సెకండ్ టైం దా వస్తుంది. ద నెక్స్ట్ అలాగే వన్స్ దేర్ లివ్డ్ ఎ పూర్ మ్యాన్, ద పూర్ మ్యాన్ ఈజ్ వెరీ హానెస్ట్. ఇక్కడ ఫస్ట్ ఏ పూర్ మ్యాన్, ద పూర్ మ్యాన్ ఈజ్ వెరీ హానెస్ట్. అలాగే ఫర్ ద యూసేజ్ ఆఫ్ యాజ్తో ఒక యూసేజ్, రాజా ఈజ్ యాజ్ కన్నింగ్ యాజ్ ఫాక్స్, ఈజ్ యాజ్ మై ప్రిన్సిపల్ ఈజ్ యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. అలాగే మధు ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ చీటా అంటుంటాం, కానీ అది రాంగ్. యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ చీటా. మై ప్రిన్సిపల్ ఈజ్ యాజ్ కూల్ యాజ్ ఎ కుకుంబర్. ఈ రాజా ఈజ్ యాజ్ కన్నింగ్ యాజ్ ఎ ఫాక్స్. అలాగా నెక్స్ట్ అదేవిధంగా సర్టన్ యూసేస్ ఉన్నాయి. వన్స్ ఇన్ ఎ వీక్, థ్రైస్ ఇన్ ఎ డే, 20 rupees a kilogram, he gets a salary of 20,000 a month. నెలకింత, రోజుకి ఒకసారి, వీక్కి ఒకసారి, ఇన్ని రూపాయలు ఒక కిలోగ్రామ్కి అని చెప్పినప్పుడు ఏ వస్తుంది. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ హాఫ్ ఏ డజన్, హాఫ్ ఏ మైల్, 1.5 మైల్, హాఫ్ చెప్పినప్పుడు దాని ముందు ఏ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక్కొక్కసారి a knowledge of English is essential for this job. Like a knowledge of physics is essential for this job. A knowledge of petrochemicals is essential for this job. ఈ నాలెడ్జ్ ఉండాలి అన్నప్పుడు ఏ నాలెడ్జ్. నెక్స్ట్ ఏ లాట్ ఆఫ్, ఏ గ్రేట్ మెనీ, ఏ గుడ్ మెనీ, ఏ మెనీ ఏ. అలా చూడండి, మెనీ ఏ అంటే చాలామంది రాజులు పరిపాలించారు. మెనీ కింగ్స్ రూల్డ్ ఇండియా. మెనీ ఏ అంటే అక్కడ కూడా మెనీ కింగ్స్ అని అర్థం, కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. మెనీ ఏ కింగ్ అక్కడ సింగులర్ హ్యాస్ రూల్డ్ ఇండియా, దట్ ఈస్ ది థింగ్. అలాగే మెనీ అన్ అటెంప్ట్ హ్యాస్ బిన్ మేడ్ బై ద ఆస్పిరెంట్స్ అంటాం. అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడలేదు, ఏదైనా ఆబ్జెక్ట్ని చూసావా. హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఆస్ట్రిచ్, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ టైగర్ అని వాడాలి. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ టైగర్, ఐ హ్యావ్ నెవర్ సీన్ టైగర్ అనకూడదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ టైగర్, జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఎలిఫెంట్, చూడలేదు. నువ్వు చూసావా అన్నప్పుడు జీవితంలో ఎప్పుడైనా చూసావా అని అడిగినప్పుడు హ్యావ్ యూ ఎవర్ సీన్ అని వస్తుంది, అప్పుడు ఏ రావాలి. నెక్స్ట్ చూడండి, కొన్ని నాట్ల ముందు ఏ వస్తుంది. ఎవ్రీడే ఐ గో ఫర్ వాక్ అనకూడదు, ఫర్ ఏ వాక్. అలాగే ఐ గో ఫర్ ఏ రన్, ఐ గో ఫర్ ఏ స్విమ్. అలాగే ఏ హెడేక్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ హెడేక్. సో సారీ, ఐ గాట్ ఏ హెడేక్, ఐ హ్యాడ్ ఏ హెడేక్. అలాగే ఐ హ్యాడ్ ఎ థ్రోట్ ఏక్, ఐ హ్యాడ్ ఏ ఫీవర్. సో ఇలాగ చెప్పినప్పుడు వస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏ వాక్ ముందు వస్తుంది, వాక్ ముందు ఏ వాక్ అనాలి, ఏ రన్ ముందు ఏ రన్ అనాలి, స్విమ్ ముందు ఏ స్విమ్ అనాలి, బాత్ ముందు ఏ బాత్ అనాలి. అలాగే ఏ సోర్ థ్రోట్, ఏ హెడేక్, ఏ ఫీవర్, ఏ
బ్యాక్ ఏక్ అనాలి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్నది గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిరోజు వాక్కి వెళ్తాను, వాకింగ్ తర్వాత రన్నింగ్ చేస్తాను, రన్నింగ్ తర్వాత చెమట పడిన తర్వాత స్విమ్మింగ్ చేస్తాను, స్విమ్మింగ్ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ బాత్ చేస్తాను. ఈవేళ ఎక్కువగా చేయడం వల్ల నాకు కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, నెక్స్ట్ ఏంటంటే హెడేక్ వచ్చింది, బ్యాక్ ఏక్ వచ్చింది, సోర్ థ్రోట్ వచ్చింది. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఎవ్రీడే ఐ గో ఫర్ వాక్, తర్వాత ఐ గో ఫర్ ఎ రన్, ఆ తర్వాత ఐ గో ఫర్ ఎ స్విమ్. సో ఆఫ్టర్ దట్ ఐ టేక్ ఎ బాత్. ఎస్డే ఐ కాట్ కోల్డ్, అంటే ఎక్కువగా స్విమ్ చేయడం వల్ల ఐ కాట్ కోల్డ్. నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యాడ్ ఎ కాఫ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యాడ్ ఎ హెడేక్, ఐ హ్యాడ్ ఎ సోర్ థ్రోట్, ఐ హ్యాడ్ ఎ కాఫ్, నెక్స్ట్ ఐ హ్యాడ్ ఎ ఫీవర్. సో అలా గుర్తుపెట్టుకోండి. నేను రన్నింగ్ చేస్తాను, తర్వాత వాకింగ్ చేస్తాను, తర్వాత రన్నింగ్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను, ఇంటికి వచ్చి ఐ హ్యాడ్ ఎ బాత్, స్నానం చేస్తాను, ఆ తర్వాత నాకు కాఫ్ వచ్చింది, తర్వాత కోల్డ్ వచ్చింది, తర్వాత ఆ లైన్గా ఒక ఆర్డర్ని గుర్తుపెట్టు. ఆ తర్వాత నాకు హెడేక్ వచ్చింది, ఇంటికి వచ్చిన తర్వాత నాకు హెడేక్ వచ్చింది, తర్వాత థ్రోట్ ఏక్ వచ్చింది, ఆ తర్వాత కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది. అలా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే వీటి తర్వాత ఏ వస్తుంది. ఇంకా ఏ గురించి ఇంకా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. దీని తర్వాత కూడా ఒక ఎగ్జామ్ మనం కండక్ట్ చేసుకుందాం. లెట్ us get into the practice test. The first fill in the blank is Ravi is dash a doctor by profession. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా? మనం జనరల్గా చెప్పేటప్పుడు అతడు ఒక డాక్టరు, అతడు ఒక ఇంజనీర్, ఆమె ఒక డాన్సరు అని చెప్తుంటాం. అంటే ఎవరి గురించైనా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కానీ, వివరించి డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు కానీ ఒక అని వివరించి చెప్తాం. సేమ్ అదే విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏమి ఉండాలి? రవి ఈజ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. అలాగే అతడు ఒక ఇంజనీర్ అంటే హీఈస్ అన్ ఇంజనీర్. ఆమె ఒక డాన్సర్ అంటే షీ ఈజ్ ఎ డాన్సర్ అని చెప్పాలి. సో ఇక్కడ అందుకు ఏ వస్తుంది. ద నెక్స్ట్ blank is I met dash engineering student on train. Dash student is very intelligent. I met dash engineering student on train. ఎవరి గురించైనా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏతో ఇంట్రడ్యూస్ చేసి అదే వ్యక్తిని గురించి మరింత వివరించి చెప్పేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏ వస్తుంది, మళ్ళీ అదే వ్యక్తి గురించి చెప్పేటప్పుడు దా వస్తుందన్నమాట. ఐ మెట్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆన్ ట్రైన్ అంటే ఇక్కడ ఏ బదులు యాన్ వాడాము. అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి అక్కడ ఏ రాదు. అక్కడ సౌండ్ ఏమొచ్చింది? హాల్ నుంచి అమ్మ హాల్ లోపల వచ్చే సౌండ్ ఇంజనీరింగ్ ఏ అనేటువంటి సౌండ్ వచ్చింది కాబట్టి అక్కడ ఏ బదులు యాన్ వస్తుంది. ఐ మెట్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆన్ ట్రైన్. ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ చాలా తెలివైనవాడు. ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏతో ఇంట్రడ్యూస్ చేస్తాం. మరలా అదే వ్యక్తి గురించి మనం డీటెయిల్గా చెప్పేటప్పుడు ద అని చెప్తాం. ద ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అలాగే చూడండి, వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్. ద ఫస్ట్ ఒకానొక సామ్రాజ్యంలో వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్ ఇన్ ఎ స్మాల్ కింగ్డమ్. ఒక చిన్న సామ్రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 4 కొడుకులు అని చెప్తుంటాం. వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్ ఇన్ ఎ స్మాల్ కింగ్డమ్. మళ్ళీ అదే కింగ్ని రెఫర్ చేసేటప్పుడు ఏ కింగ్ హ్యాస్ 3 sons అను. ద కింగ్ హ్యాస్ 3 sons. వన్స్ దేర్ లివ్డ్ ఏ పోస్ట్ మ్యాన్. ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు. ఆ పోస్ట్ మ్యాన్ చాలా ఆనెస్ట్. వన్స్ దే లివ్డ్ డాష్ పోస్ట్ మ్యాన్ అంటే ఏ పోస్ట్ మ్యాన్ అని చెప్పాలి. ఆ పోస్ట్ మ్యాన్ చాలా ఆనెస్ట్. ద పోస్ట్ మ్యాన్ ఈజ్ వెరీ హానెస్ట్.
ఏ పోస్ట్ మ్యాన్ ఈజ్ వెరీ ఆనెస్ట్ అని రాదు. ఇక్కడ ఏంటి మనకు మనం తెలుసుకోవాల్సిన రూలు, ఏ వ్యక్తి గురించైనా మనం ఇంట్రడ్యూస్ చేసి చెప్పేటప్పుడు ఫస్ట్ ఏ అని చెప్తాం, మళ్ళీ అదే వ్యక్తిని మనం రిఫర్ చేసి చెప్పేటప్పుడు దా అని చెప్తాం. అందుకే ఇక్కడ ఏంటంటే ఐ మెట్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆన్ ట్రైన్, ద స్టూడెంట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అర్థమైంది కదా. కమాన్ లెట్ us గెట్ ఇన్ టు ద థర్డ్ బ్లాంక్. డాష్ కౌ ఈజ్ డాష్ జెంటిల్ యానిమల్. ఇక్కడ ఆన్సరు దాని పెట్టచ్చు, ఏ అని కూడా పెట్టచ్చు. జనరల్గా ఏ ఆవైనా సాధు జంతువే, ఏ ఆవైనా జెంటిల్ యానిమలే అన్నప్పుడు ఎ కౌ ఈజ్ ఎ జెంటిల్ యానిమల్ అంటాం. కానీ ఇక్కడ ఆవు గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాం, అంటే ఆవు జాతి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఆవు గురించి కౌ ఈజ్ ఎ జెంటిల్ యానిమల్ అంటే మీ ఇంట్లో ఉన్న ఆవు కాదు, ఆవు జాతి మొత్తం అంతా, ప్రతి ఆవు యొక్క లక్షణం చెప్తున్నాం. జాతి యొక్క లక్షణం చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దాతో మనం చెప్పాలి. ద కౌ ఈజ్ ఎ జెంటిల్ యానిమల్, ద లయన్ ఈజ్ ఎ ఫెరోషియస్ యానిమల్. ఏ సింహం అయినా ఫెరోషియస్ యానిమల్ అనొచ్చు, కానీ ఆ సింహం గురించి స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఎక్కువగా ద ఈజ్ కరెక్ట్. ఇక్కడ దాతో అన్నా చెప్పచ్చు, రెండు కరెక్టే, కానీ రెండిట్లకన్నా ఎక్కువగా యు బెటర్ ప్రిఫర్ ద అలా ఇచ్చినప్పుడు. కానీ ఇఫ్ ద సేమ్ క్వశ్చన్ ఈజ్ గివెన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో రెండిట్లకి కూడా మార్కులు ఇస్తారు. కానీ అంటే స్టేట్మెంట్ ఒక జాతిని ఉద్దేశించి స్టేట్మెంట్ చెప్పేటప్పుడు దాతో చెప్తాం. అలాగే ఏ ఆవైనా అటువంటిదే, ఏ లైన్ అయినా అటువంటిది అని చెప్పినప్పుడు ఏ ఉపయోగిస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. నెక్స్ట్, డాష్ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. అంటే కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి, సామెతలు. అవి మన పెద్దలు ఎలా చెప్పారో సేమ్ అదే విధంగా మనం చెప్పాలి. ఏతో ఉన్నటువంటి ప్రోవర్బ్స్. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ no mass, a stitch in time saves 9. Rome is not built in a day. ఇక్కడ ఎన్ని చోట్ల ఏ రోలింగ్ స్టోన్, ఏ స్టిచ్ ఇన్ ఏ టైమ్, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అక్కడ ఆ ప్రోవర్బ్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా మనం చెప్పాలి. ఆ ఏతో కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి, వాటి గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్, వాట్ డాష్ టాల్ బిల్డింగ్ ఇట్ ఈస్. అంటే ఈ సెంటెన్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అంటే ఆశ్చర్యపడతాం. బా ఎంత ఎత్తైన బిల్డింగ్ రా ఇది, వాట్ ఏ టాల్ బిల్డింగ్ ఇట్ ఈస్. బా ఎంత అందమైన పువ్వురా, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. అలాగే వాట్ ఏ సెనోరస్ వాయిస్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన వాయిస్ రా అని చెప్పినప్పుడు, ఆశ్చర్యపడుతూ చెప్పినప్పుడు వాటే అని మనం చెప్తాం. అక్కడ కూడా మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్, yesterday when I was coming from main road, dash bike rider dashed dash cyclist. Yesterday when I was coming from main road, dash bike rider. ఎవరో బైక్ రైడరు, ఎవరో సైక్లిస్ట్ని గుర్తిస్తాడు. ఎవడో మనకు తెలియదు అన్నప్పుడు ఏ ఉపయోగించాలి. చూడండి, ఇందాక మీకు మొన్న చెప్పాను, ఎవరో ఆ డాక్టర్ ఎవడో అలా వెళ్ళిపోతున్నాడరా, ఏ డాక్టర్ ఈజ్ గోయింగ్. ఎవడో బెగ్గర్ అలా పడుకున్నాడు అక్కడ, ఏ బెగ్గర్ ఈజ్ స్లీపింగ్. అదేవిధంగా ఎవడో సైక్లిస్ట్, సమ్వన్ ఆర్ అదర్, ఎవరో మనకు తెలియనప్పుడు ఏని మనం ఉపయోగిస్తాము. ఏ సైక్లిస్ట్ డాష్డ్, ఏ బైక్ రైడర్ డాష్డ్ ఏ సైక్లిస్ట్. అర్థమైంది కదా. నెక్స్ట్, అదేవిధంగా డాష్ స్టూడెంట్స్ షుడ్ ఒబే ద టీచర్. అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ అయ్యుండి అతడు ఎలా ప్రవర్తించాలి, ఒక డాక్టర్ అయ్యుండి డాక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, అదేవిధంగా
ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్ అయ్యండి, పేరెంట్ ఎలా ఉండాలి అని చెప్పేటప్పుడు ఏ స్టూడెంట్ షుడ్ రెస్పెక్ట్ టీచర్. స్టూడెంట్ టీచర్ని రెస్పెక్ట్ చేయాలి. అదే విధంగా ఒక డాక్టర్, ఏ డ్యూటీ డాక్టర్ ఎలా ఉండాలి? ఏ డ్యూటీ డాక్టర్ షుడ్ అటెండ్ ఆన్ పేషెంట్ని అటెండ్ అవ్వాలి. అలాగే ఒక తండ్రి అనేవాడు బాధ్యతను చేపట్టాలి. ఏ ఫాదర్ షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఫాదర్ అనేవాడు ఎలా ఉండాలి? ఒక టీచర్ అనేవాడు ఎలా ఉండాలి? ఒక స్టూడెంట్ ఒక టీచర్ ఎలా ఉండాలి? ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి? ఇక్కడ ఒక అంటే ఏ టీచర్ షుడ్ టీచ్ విత్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఏ స్టూడెంట్ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు టీచర్. ఏ ఫాదర్ షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏ డ్యూటీ డాక్టర్ షుడ్ అటెండ్ ఆన్ ద పేషెంట్. వాళ్ళు ఎలా ఉండాలి? ఇలా ఉండాలని చెప్పినక్కడ కూడా అప్పుడు కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ డాష్ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. అలాగే ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి మ్యాటర్స్, వాటి యొక్క ధర్మాలు, వాటి యొక్క ఫంక్షన్స్ చెప్పేటప్పుడు మనం ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. అది ట్రయాంగిల్ అనేది దానికి 3 sides ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి. అలాగే ఏ స్క్వేర్ హ్యాజ్ 4 equal sides. ఒక స్క్వేర్ ఇలా ఉంటుంది, ఒక ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. అక్కడ ఏ ట్రయాంగిల్. అలాగే ఒక స్క్వేర్ ఇలా ఉంటుంది, ఏ స్క్వేర్. అలాగే ఏ రెక్టాంగిల్ హ్యాజ్ 4 sides. సో సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మ్యాటర్స్ ఇది ఇలా ఉంటుంది అన్నట్టు, వాటి యొక్క ఫంక్షన్స్ మనం చెప్పినట్టు, వాటి యొక్క ధర్మాలను మనం చెప్పినప్పుడు అక్కడ కూడా మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ డోంట్ గో అవుట్ వితౌట్ డాష్ మాస్క్. డోంట్ గో అవుట్ వితౌట్ ఏ మాస్క్. యు మే క్యాచ్ డాష్ కోల్డ్. నీకు జలుబు రావచ్చు. యు మే క్యాచ్ ఏ కోల్డ్ అన్నారు. అలాగే యు మే ఏ కోల్డ్, ఏ కాఫ్. నెక్స్ట్ అదే ఐ డోంట్ నో దట్ హీ ఈజ్ డాష్ ఆర్ఫాన్ అన్నప్పుడు పెట్టాలా యాన్ పెట్టాలా? పెట్టకూడదు. AEIOUలతో స్టార్ట్ అయ్యి వొవెల్ సౌండ్ ఇస్తే ఆర్ఫాన్ ఇక్కడ ఆర్ఫాన్ అన్నప్పుడు ఏ సౌండ్ వస్తుందండి? అనే సౌండ్ వస్తుంది. ఈ అనేది వాళ్ళ నుంచి అమ్మహాల్ లోపల ఉన్న స్వరమా, అమ్మహాల్ దాటిపోయి వచ్చిన హల్లు స్వరమా? వాళ్ళ నుంచి అమ్మహాల్ లోపల వచ్చిన సౌండ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి? యాన్ ఆర్ఫాన్ అని చెప్పాలి. అదేవిధంగా డోంట్ మేక్ హిమ్ డాష్ స్టూపిడ్. అలాగే అతన్ని అలా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు అతన్ని బలిపశం చేయొద్దు, అతన్ని డిపెండెంట్ చేయొద్దు, అతన్ని ఫూల్ చేయొద్దు, అతన్ని స్టూపిడ్ని చేయొద్దు. ఆయన ఎదవని చేశారంట, ఆయన వెధవని చేశారన్నదానికి ఆయన ఒక వెధవని చేశారన్నదంటే అన్నదాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఉంది. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. డోంట్ మేక్ హిమ్ ఏ స్టూపిడ్. అండ్ స్టూపిడ్ని చేయకు, అండ్ ఫూల్ చేయకు. డోంట్ మేక్ హిమ్ ఏ ఫూల్. డోంట్ మేక్ అన్న బలిపశం చేయకు. డోంట్ మేక్ హిమ్ ఏ స్కాప్ కోట్. అతన్ని నీ మీద ఎప్పుడు ఆధారపడేటట్టుగా చేయకు. డోంట్ మేక్ హిమ్ ఏ డిపెండెంట్. సో ఇలా చెప్పినప్పుడు అక్కడ అనేది వస్తుంది. నెక్స్ట్ మధు ఈజ్ అ జర్నలిస్ట్ టర్న్ పొలిటీషియన్. మధు ఈజ్ ఎ జర్నలిస్ట్ టర్న్, చాలామంది మధు ఈజ్ ఏ జర్నలిస్ట్ టర్న్ ఏ పొలిటీషియన్ అంటారు. అక్కడ రాదు. ఈజ్ ఎ జర్నలిస్ట్ టర్న్ పొలిటీషియన్. చూడండి, సుకుమార్ one of the best directors. ఆయన ఒక టీచరు. సుకుమార్ ఈజ్ ఎ టీచర్ టర్న్ డైరెక్టర్. ఏ టీచర్ టర్న్ ఏ డైరెక్టర్ అనకూడదు, ఏ టీచర్ టర్న్ డైరెక్టర్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎ రైటర్ టర్న్ డైరెక్టర్. నెక్స్ట్ అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఎ డైరెక్టర్ టర్న్ యాక్టర్. అతను డైరెక్టర్ అయింది, యాక్టర్గా మారాడు. నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ ఎ రైటర్ టర్న్ యాక్టర్. ఎ రైటర్ టర్న్ ఇక్కడ ఒక చోటే స్టార్టింగ్లోనే ఏ వస్తుంది, మిగతా చోట్ల ఏ రాదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డాష్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ జాబ్. ఏ నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్ ఈజ్ ఎసెన్షియల్. ఏ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, ఏ నాలెడ్జ్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ జాబ్. ఈ నాలెడ్జ్ ఉండాలన్నప్పుడు ఏ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, ఏ నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్, ఏ నాలెడ్జ్ ఆఫ్ పెట్రోకెమికల్స్. సో ఇన్ దట్ వే యూ హ్యావ్ టు టెల్. నెక్స్ట్ రవి ఈజ్ డాష్ మోస్ట్ రిమార్కబుల్ డిబేటర్. సాధారణంగా మనం మోస్ట్ అనేది ఎప్పుడు ఫేస్ చేస్తుంటాం? సూపర్లేటివ్ డిగ్రీలో ఫేస్ చేస్తుంటాం. ఇది ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీ, ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ యానిమల్ అంటాం. అంటే మోస్ట్ ముందు దా వచ్చిందని చెప్పి దా పెట్టకూడదు. ఈ మోస్ట్ అనేది యాడ్జెక్టివ్గా రావచ్చు, నౌన్గా రావచ్చు, ప్రొనౌన్గా రావచ్చు, అనేక రకాలుగా అనేక సందర్భంలో అనేక రకాలుగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 3 సెంటెన్స్కి డిఫరెన్స్ తెలుసుకోండి. రవి ఈజ్ ఎ డిబేటర్. అతడు ఒక డిబేటర్. రవి ఈజ్ ఎ డిబేటర్. రవి ఈజ్ ఎ మోస్ట్ రిమార్కబుల్ డిబేటర్. అంటే చాలా మంచి డిబేటర్ అన్నప్పుడు అక్కడ మోస్ట్ని మనం వాడతాం. మరి మోస్ట్ వచ్చినప్పుడు దా రాదు. ఇక్కడ మోస్ట్తో దా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక 10 మందిని కంపేర్ చేస్తూ అందరిలో రవి ఈజ్ ద మోస్ట్ రిమార్కబుల్ డిబేటర్ ఇన్ ద క్లాసు మొత్తానికి మోస్ట్ రిమార్కబుల్ అన్నప్పుడు అప్పుడు దా వస్తుంది. జనరల్గా ఎవరితోనే కంపేర్ చేయకుండా అది చాలా తెలివైనరా, ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ అనాలి. అంతే ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ అనకూడదు. ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఒకరితో కంపేర్ చేసినప్పుడు మాత్రమే మోస్ట్ ముందు దా వస్తుంది. జనరల్గా వాడు చాలా తెలివైనాడు అన్నప్పుడు ఈజ్ ఎ మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్, ఈజ్ ఎ మోస్ట్ రిమార్కబుల్ డిబేటర్. ఎస్ఎం కొంపల ఈజ్ ఎ మోస్ట్ రిమార్కబుల్ కాలమిస్ట్. సో అక్కడ మోస్ట్ అనేది జనరల్గా చెప్పినప్పుడు ఇతర వ్యక్తులతో కంపేర్ చేయకుండా చెప్పినప్పుడు ఏ మోస్ట్ వాడచ్చు. ఇతర వ్యక్తులతో కంపేర్ చేసి అందరికన్నా వీడు చాలా గొప్పవాడని చెప్పినప్పుడు దాతో మనం చెప్తాం. ద నెక్స్ట్ గివ్ మీ డాష్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. చూడండి, ఏ టిన్ ఆఫ్ ఆయిల్. అన్కౌంటబుల్స్ ఉంటాయి. అన్కౌంటబుల్స్ అంటే ఏంటి? మెటీరియల్ నౌన్ ఈజ్ అన్ అన్కౌంటబుల్. ఆయిల్ ఉంది, దాన్ని నువ్వు కౌంట్ చేయగలవా? కౌంట్ చేయలేవు. 1 2 3 అని కౌంట్ చేయలేవు, సెపరేట్ చేయలేవు. అలాగే గోల్డ్ ఉంది, మైన్లోంచి గోల్డ్ వస్తుంది, దాన్ని కౌంట్ చేయలేవు. కాపర్ వస్తుంది, దాన్ని కౌంట్ చేయలేవు. దాని నుంచి తయారు చేసిన ఎ కాపర్ గ్లాస్, గివ్ మీ ఎ కాపర్ గ్లాస్. సో దాన్ని డైరెక్ట్గా న్యాచురల్గా వచ్చినటువంటి మెటీరియల్ అయినటువంటి కాపర్ కానీ గోల్డ్ కానీ ఐరన్ కానీ వాటిని మనం మెజర్ చేయలేము. వాటి అన్కౌంటబుల్. వాటితో తయారు చేసిన వస్తువులు కౌంట్ చేయగలం. అప్పుడు వస్తుంది గివ్ మీ ఏ కాపర్ గ్లాస్, గివ్ మీ ఏ స్టీల్ గ్లాస్. సో ఆ రకంగా గివ్ మీ ఏ గోల్డ్ రింగ్. గోల్డ్ ఈజ్ ప్రెషస్ మెటల్, ద గోల్డ్ అని అనకూడదు. గోల్డ్ ముందు అన్కౌంటబుల్ కాబట్టి ఎటువంటి ఆర్టికల్ రాదు. అదొక మెటీరియల్. గోల్డ్ అనేది ఒక మెటీరియల్ అనేటువంటి భూమిలో సహజంగా వచ్చినటువంటి గోల్డ్ అనే మెటీరియల్ ముందు, కాపర్ అనేటువంటి భూమిలో సహజంగా వచ్చిన కాపర్ అనే మెటీరియల్ ముందు, ఐరన్ అనేటువంటి మెటీరియల్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ రావు. ఆ మెటీరియల్తో తయారు చేసిన వస్తువుల్ని మనం కౌంట్ చేస్తాం కాబట్టి వాటి ముందు ఏ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గివ్ మీ ఎ పీస్ ఆఫ్ డాష్, గివ్ మీ డాష్ అడ్వైస్.
గివ్ మీ అడ్వైస్ అన్నప్పుడు ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ అనాలి. అంటే మంచి సలహా ఇచ్చాడు అన్నప్పుడు అతడు ఏమేమి వచ్చాడో ఆ ప్లాన్ అంతా కలిపి ఒక సలహా, అందులో చాలా ఉండొచ్చు, అదంతా కలిపి ఒక సలహా అవుతుంది. అతను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అందులో చాలా బిట్స్ ఉంటాయి. ఈ గేవ్ మీ ఇన్ఫర్మేషన్ అనేది అంతా కలిపే ఒకటి. అలాగే ఫర్నిచర్, ఐ బాట్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్లో టేబుల్ కుర్చీ అన్నీ కలిపి ఫర్నిచర్ అవుతుంది. మెషినరీ అంటే ఏంటి, ఆ మెషినరీ తాలూకు అన్నటువంటి ఐటమ్స్ అన్నీ కలిపి మెషినరీ అంటాం. ఆ సింగిల్గా ఉన్నప్పుడు పీస్ ఆఫ్ మెషినరీ, ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాగే న్యూస్, దాన్ని కూడా అన్కౌంటబుల్. అప్పుడు ఏమంటే ఏ బిట్ ఆఫ్ న్యూస్, లేకపోతే ఏ పీస్ ఆఫ్ న్యూస్, లేకపోతే అదేవిధంగా న్యూస్ ఆర్టికల్లో రాస్తే అన్ ఆర్టికల్, పేపర్లో న్యూస్ అయితే అన్ ఆర్టికల్ ఆఫ్ న్యూస్ అని అంటాం. సో దట్ ఈస్ ద థింగ్. వీటిని విడగొట్టి ఉపయోగించేటప్పుడు ఏ పీస్ ఆఫ్, ఏ బిట్ ఆఫ్, అలాగే ఏ గ్లాస్ ఆఫ్, ఏ టిన్ ఆఫ్ అని వాడతాం. నెక్స్ట్ we have to travel one and half dash mile to reach the destination. 1.5 dash mile అన్నప్పుడు 1.5 a mile, 5.5 a mile, 5.5 a mile అలా వస్తుంది అనమాట. నెక్స్ట్, మధు గెట్స్ డాష్ శాలరీ ఆఫ్ 50,000 డాష్ మంత్. మధు గెట్స్ ఏ శాలరీ ఆఫ్ 50,000 ఒక నెలకి, ఏ మంత్. అనిత గెట్స్ ఏ శాలరీ ఆఫ్ 80,000 ఏ మంత్. రాజా గెట్స్ ఏ శాలరీ ఆఫ్ 35,000 ఆఫ్ ఏ మంత్. ఏ శాలరీ ఆఫ్ 50,000 ఏ మంత్. ఏ శాలరీ ఆఫ్ ఏ మంత్. ఏ శాలరీ ఆఫ్ 50,000 ఏ మంత్. ఏ శాలరీ ఆఫ్ 30,000 ఏ మంత్. ఏ శాలరీ ఆఫ్ 20,000 ఏ మంత్. ఈ రకంగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్, హీఈస్ డాష్ ఈజ్ మోర్ డాష్ టీచర్ దాన్ పొలిటీషియన్. ఈజ్ మోర్ ఏ టీచర్ దాన్ పొలిటీషియన్. ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి రెండు లక్షణాలు చెప్పినప్పుడు ఈజ్ మోర్ ఎ టీచర్ దాన్ పొలిటీషియన్, ఈజ్ మోర్ ఎ రైటర్ దాన్ ఆరేటర్, ఈజ్ మోర్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, అతను అడ్మినిస్ట్రేషన్ చేయలేడు కానీ అద్భుతంగా టీచ్ చేయగలడు. ఈజ్ మోర్ అన్ అడ్మినిస్ట్రేటర్ దాన్ టీచర్. ఇక్కడ ఏ అనేది ఫస్ట్నే వస్తుంది, రెండో దానికి రాదు. ఈజ్ మోర్ అన్ అడ్మినిస్ట్రేటర్ దాన్ టీచర్. ఈజ్ మోర్ ఎ పొలిటీషియన్ than employee. Is more a teacher than politician. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, ఓన్లీ డాష్ షేక్స్పియర్ కెన్ రైట్ సచ్ డాష్ ట్రాజడీ. షేక్స్పియర్ ఒక్కడే అలా రాయగలడు. ఓన్లీ షేక్స్పియర్ ఒక్కడే అలా రాయగలడు. అలాగే తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ ఒక్కడే అలా రాయగలడు. ఓన్లీ ఏ శ్రీశ్రీ can write such a poetry. Only Shakespeare can write such a poetry. So that is the thing. Only a Sankar, director Sankar could produce such a film. So ఈ రకంగా ఉంటుంది అన్నమాట. అయితే నెక్స్ట్ ఇదే టైప్ టెస్ట్లు ఇంకా కండక్ట్ చేస్తాం, చేసి మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విష్ యూ ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ.